పాలన చేస్తూ వచ్చావు. దేవుడు చూశాడు, శిక్షించబోతున్నాడు, నీతో చెప్తున్నాడు. కానీ ఆ శిక్ష రాక మునుపు దేవుడు నీకు ఛాన్స్ ఇస్తున్నాడు. నువ్వు చేస్తూ వస్తున్న పాపాలు ఆపేసాయి, నువ్వు చేస్తున్న మోసాలు ఆపేసాయి, అవినీతిని ఆపేసాయి, అన్యాయాన్ని ఆపేసాయి, అపవిత్రతను ఆపేసాయి. దేవుడు కనికరించి శిక్షించకుండా నిన్ను కాపాడుతాడు. ఒకవేళ కాదుకూడదంటే మాత్రం నువ్వు ఈరోజు కలిగి ఉన్న సమస్తాన్ని పోగొట్టుకుంటావు, కలిగి ఉన్న స్థితిని పోగొట్టుకుంటావు, కలిగి ఉన్న ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటావు, కలిగి ఉన్న ఆకారాన్ని పోగొట్టుకుంటావు, కలిగి ఉన్న అధికారాన్ని పోగొట్టుకుంటావు, కలిగి ఉన్న అందరినీ పోగొట్టుకుంటావు. అనాథగా అడవిలో జంతువుల్లో ఒకటిగా బ్రతుకుతావు. ఆ రోజు కావాలో ఈరోజు దేవుడు నిన్ను కనికరించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి క్షమాపణ కోరుకొని చేస్తూ వస్తున్న పాపాన్ని బట్టి పశ్చాత్తాపడి వాటిని విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో